హైదరాబాద్ చాదర్ ఘాట్ లో కాల్పులు కలకలం రేపింది. డీసీపీపై సెల్ ఫోన్ దొంగలు తిరగబడ్డారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించారు. దీంతో సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకరికి గాయమైంది. గాయపడిన వ్యక్తిని నాంపల్లి హాస్పిటల్ కి తరలించారు. కాల్పుల్లో దొంగకు ఛాతీ, భుజంపై గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆ దొంగపై ఇప్పటికే పలు కేసులున్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. మరోవైపు దొంగలపై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపారని సిపి సజ్జనార్ తెలిపారు. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలైనట్లు వివరించారు. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారన్నారు సిపి సజ్జనార్. ఇటది హైదరాబాద్ చాదర్ ఘాట్ లో కాల్పుల కలకలం రేగింది. డీసీపీపై సెల్ ఫోన్ దొంగలు తిరగబడిన సిచ్యువేషన్ లో 2 రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ చైతన్య. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, అసలు ఏం జరిగింది? కాల్పుల వరకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సంఘటనలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఏకంగా పోలీసులపైనే నేరస్తులు తెగబడుతున్నారు. హైదరాబాదులో పట్టపగలు సాయంత్రం 4:50 సమయంలో సిటీ నడిబొడ్డున చాదర్ఘట్ ఏరియాలో దొంగలే ఏకంగా పోలీసులపైన తెగబడ్డారు. ఒక సామాన్య కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ కాదు, ఏకంగా డీసీపీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పైనే దాడికి యత్నించాడు. కానీ జస్ట్ మిస్. ఒక డీసీపీ దొంగ బారి నుంచి బయటపడడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ప్రాణాలు రక్షించుకునేందుకు ఏకంగా డీసీపీ చైతన్య ఆ దొంగ పైన కాల్పులు జరపాల్సి వచ్చింది. అంటే ఆ జనసమర్థం ఉండేటువంటి ప్రాంతంలో ఒక దొంగ పరిగెత్తుతూ మళ్ళీ ఆగిపోయి ఎదురు తిరిగి ఆ పోలీస్ ఆఫీసర్ పైనే కత్తితో పొడవడానికి ప్రయత్నించేటువంటి సమయంలో డీసీపీ కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక డీసీపీకే ఈ పరిస్థితి ఉందంటే మరి ఒకవేళ వెపన్ లేకపోయి ఉంటే, వెపన్ అతను కారులో మర్చిపోయి ఉంటే, అతను కారులో ఉండి ఉంటే, అతను సింగిల్గా పరిగెత్తి ఉండి ఉంటే, గన్మన్ లేకుండా ఉండి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఇది నిజంగా హైదరాబాదులో పట్టపగలు సిటీ నడిబొడ్డున ఈ సంఘటన జరగడం తీవ్రమైనటువంటి కలకలం రేపింది. మొన్న నిజామాబాద్లో చూసాం. అక్కడ పాత నేరస్తుడు, తీవ్రమైన కరుడుగట్టినటువంటి నేరస్తుడు రియాజ్ పోలీస్ కానిస్టేబుల్ను ఏ విధంగా అతను అంతమొందించాడనేటువంటిది చూసాం. మరి పట్టపగలు ఈ రకమైనటువంటి సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలు ఆ సెల్ ఫోన్ను చోరీ చేసి వాళ్ళు అక్కడ కొంత గలాటా సృష్టించేటువంటి సమయంలో అటుగా వెళుతున్నటువంటి డీసీపీ చైతన్య, పాత బస్తీకి చెందిన డీసీపీ చైతన్య ఆ ప్రాంతంలో వెళుతూ ఆ గలాటాను చూసి అక్కడ ఆగి ఆ ఇద్దరు సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కొంతసేపు గలాటా జరిగిన తర్వాత ఆ దొంగలో ఒకడు తన దగ్గర ఉన్నటువంటి కత్తితో పోలీసులపైనే తెగబడి దాడికి యత్నించేటువంటి ప్రయత్నంలో వీళ్ళు కొంత సంయమనం పాటించి అతన్ని నుంచి పక్కకు జరిగారు. ఆ తర్వాత అతను పారిపోయాడు. మళ్ళీ పారిపోయేటువంటి క్రమంలో డీసీపీతో పాటు ఉన్నటువంటి గన్మెన్ కూడా అతన్ని నుంచి ఆ చాదర్ఘట్ చౌరస్తా నుంచి విక్టోరియా ప్లే గ్రౌండ్ నుంచి ఇంకా కొంత 100 మీటర్ల దూరంలో పరిగెత్తుతున్నటువంటి క్రమంలో ఆ దొంగ మళ్ళీ ఎదురు తిరిగి వీళ్లను దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే డీసీపీ చైతన్య అతని పైన 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ దొంగ అక్కడికక్కడే పడిపోయాడు. ఛాతీలో అలాగే భుజం పైన గాయాలయ్యాయి. స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతనికి సంబంధించి చికిత్స అనేది జరుగుతుంది. అతని నుంచి సమాచారం సేకరించిన తర్వాత కానీ మరో దొంగ ఎవరైతే పారిపోయి ఉన్నాడో అతన్ని పట్టుకుంటే కానీ పూర్తి వివరాలు అన్నది ఇంకా తెలిసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు స్థానికులు, ఎందుకంటే పట్టపగలే ఈ సంఘటన జరిగింది, రాకపోకలు చాలా జనసమర్థం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరిస్తే మరింత పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక
వరుస సంఘటనలు అన్నవి పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకే తీసుకువెళ్తున్నాయి. ఎందుకంటే పోలీసు అధికారుల పైన దాడులకు తెగబడడం అన్నది మరి నేరస్తులు ఏ స్థాయిలోకి వెళ్ళారనేటువంటిది చూడాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఇప్పుడే రివ్యూను చేశారు. దానికి సంబంధించి స్పాట్కు ఇప్పుడు జరిగినటువంటి స్పాట్కు పోలీసు టీమును పంపించారు. మరోవైపు ఆసుపత్రి దగ్గర ఒక టీం ఉంది, ఇంకో టీం అన్నది పారిపోయినటువంటి దొంగ కోసం వెతుకుతున్నటువంటి అంశం. మరి పట్టపగలు హైదరాబాద్లో ఈ రకమైన సంఘటన జరగడం అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఒక దొంగ సెల్ ఫోన్ చోరీ చేసి చేసిన నేరంతో పాటు పోలీసుల పైన తెగబడడం, కత్తితో పొడిచేటువంటి ప్రయత్నం చేయడం అనేది తీవ్రమైనటువంటి కలకలమే రేపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చాలా సీరియస్గా పోలీసు ఉన్నతాధికారులు దీనికి సంబంధించి సమీక్షిస్తున్నారు. మరోవైపు సజ్జనార్ కూడా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా కొద్దిసేపు క్రితం మనతో ఎన్టీవీతో మాట్లాడారు. జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించారు. ఇంకా ఆ దొంగలు పాత బస్తీకి చెందిన పాత నేరస్తులుగానే గుర్తించారు. సుమారు 27-28 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్తున్నారు. ఇంకా పాత నేరాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ప్రమేయం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు అన్నది తెలియాల్సి ఉంది. తెలిసిన తర్వాత ఏ విధంగా దీనికి సంబంధించి ముందుకు వెళ్తారనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికే స్పాట్కి హైదరాబాద్ సిపి కూడా వెళ్ళారు. ఆ స్పాట్నంతా చూశారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళి అతనికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది ఇప్పుడు. అంటే శర్మ, జనరల్ గా ఎలా ఉంటుందంటే పోలీసులు ఎప్పుడైనా ఇట్లా దొంగల్ని పట్టుకున్నారు అంటే వాళ్ళు కొంచెం భయంగా ఇట్లా దొరికిపోయామని ఒక బిడియంతో ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే కరుడు గట్టినట్లు అంటే తిరగబడటానికి యత్నించారు అంటే ఖచ్చితంగా వాళ్ళు సాదా సీదా చిల్లర దొంగలు కాదు, సెల్ ఫోన్ దొంగలు కాదు, లేదంటే బ్రతుకు తెరువు కోసం చేస్తున్న దొంగతనాలు కాదు, ఇంకేదో ఉంది అనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా గాంజాయి బ్యాచ్ లో సంబంధం ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చా, లేదంటే అసలు వాళ్ళ డేటాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది? పాత బస్తీకి చెందిన పాత నేరస్తులు అంటేనే వాళ్ళు ఒక సెల్ ఫోన్ దొంగలనే కాదు, వివిధ నేరాలకు పాల్పడారు అనేటువంటిదే ఇప్పటికి వరకు ఉన్నటువంటి సమాచారం. వాళ్ళ ట్రాక్ రికార్డును ఇంకా పూర్తిగా పరిశీలిస్తే ఏ నేరాలతో వాళ్ళకి సంబంధం ఉంది అనేటువంటిది తెలిసేటువంటి అవకాశం ఉంది. మరి పాత బస్తీలో పట్టపగలు ఒక డీసీపీ పైనే వాళ్ళు తిరగబడ్డారంటే, కత్తితో దాడికి యత్నించారంటే వాళ్ళు ఏ స్థాయి నేరస్తులు అనేది మనం ఇప్పటికే గమనించవచ్చు. పాత బస్తీకి చెందిన పాత నేరస్తులు 27-28 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాళ్ళుగా ఇప్పటికి వరకు వచ్చినటువంటి సమాచారం. మరి గతంలో మనం బీదర్ ప్రాంతంలో ఒక బ్యాంకుకి సంబంధించి చోరీ చేసి హైదరాబాద్కు వచ్చే ఒక బస్సులో ఏ విధంగా వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నంలో పోలీసుల పైన తెగబడ్డారనేటువంటిది మనం చూసాం. మొన్న దొరికినటువంటి రియాజ్ అనే నేరస్తుడు ఆ బైక్ పైన వెళుతూ ఆ కానిస్టేబుల్ను ఏ రకంగా అతను పొడిచి హతమార్చాడు అనేటువంటి విషయం చూసాం. మరోవైపు ఏఎస్ఐని ఒక గాంజా బ్యాచ్కి సంబంధించిన ముఠా సభ్యుడు ఏ విధంగా అతని కాలర్ పట్టి అతని పైన దాడికి యత్నించాడనేటువంటి సంఘటనను చూసాం. ఈ రకంగా వరుస సంఘటనలు అన్నవి జరుగుతున్నాయి. ఇవి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు బయట జరిగినటువంటి జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు. కానీ ఇవాళ హైదరాబాదులో పట్టపగలు సీసీ కెమెరాలు, పోలీసుల నిఘా, సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి జనసమర్థం కలిగినటువంటి ప్రాంతంలో ఈ రకంగా నేరస్తులు తెగబడడం, చోరీకి పాల్పడమే కాదు పోలీసులకు పైన దాడికి యత్నించేటువంటి క్రమాన్ని అంతా కూడా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏ స్థాయి నేరస్తులు అనేటువంటి దానికి సంబంధించి వాళ్ళ పాత నేరాలను కనుక పరిశీలిస్తే అన్ని విషయాలు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. అంటే శర్మ, ఇక ఫర్దర్ గా ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు సిపి సజ్జనార్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేరస్తులు నేరాలు చేసే వరకు వేచి చూసి నేరం చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవడం ఇలాంటివి కాకుండా ఇక లిస్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాత నేరాలు చేసిన నేరస్తుల లిస్ట్ ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ అంతా తీసి ఏమన్నా ప్రీ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే పోలీస్ యంత్రాంగంలో కంప్లీట్ చేంజ్ చూసే అవకాశం ఉందా? ప్రకారం చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి. జరిగింది స్పాట్లో జరిగినటువంటి విషయం, ప్రత్యక్ష సాక్షులు చూసినటువంటి విషయం, ఆ సెల్ ఫోన్ను ఎవరి దగ్గర నుంచి వాళ్ళు దొంగలించారు దానికి సంబంధించినటువంటి అంశమంతా కూడా ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారమే ఫర్దర్ యాక్షన్ అన్నది ఉంటుంది. ప్రస్తుతం అతడి స్థితి
కండిషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి చూసుకుంటారు. అతని నుంచి సేకరించేటువంటి సమాచారం, మరోవైపు పారిపోయిన దొంగకు సంబంధించి అతన్ని పట్టుకోవాలి, అతని నుంచి అతని ట్రాక్ రికార్డ్ అన్నది చూడాలి. ఇవన్నీ దర్యాప్తులో భాగమే కాబట్టి విచారణ స్పెషల్ టీమ్స్ అన్నవి ఏర్పాటయ్యాయి. ఒకటి హాస్పిటల్ దగ్గర ఉంది, మరొకటి పాత పారిపోయినటువంటి దొంగకు సంబంధించి వాళ్ళను పట్టుకునేటువంటి క్రమం ఉంది. ఇంకా ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి హిస్టరీ, పాత నేరస్తులే కాబట్టి ఇతర నేరాలలో ఏ రకమైనటువంటి అంశాలు అవన్నీ ఉన్నాయి అనేటువంటిది దర్యాప్తులో తేలుతుంది. దర్యాప్తు తర్వాత చర్యలు అనేటువంటివి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.